హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మహేష్ బాబు సినిమా కోసం అలాగే వారణాసి సినిమా ఈవెంట్ కోసం కూడా చాలా మంది ఎదురు చూశారు. అండ్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఈగర్గా ఎదురు చూసే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అండ్ ఆ ఈవెంట్ కోసం రాజమౌళి చాలా శ్రమించారు. ఈవెంట్ను సక్సెస్ చేయడానికి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు కూడా. ఆయన అనుకున్నట్లే ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరిగినప్పటికీ మధ్యలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. దీంతో జక్కన్న కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఇదే క్రమంలో దేవుళ్ళపై తనకు నమ్మకం లేదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అనేవి తీవ్ర దుమారం నేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారణాసి గ్లిమ్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుణ్ణే తప్పుపడతావా అంటూ కొందరు రాజమౌళిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు రాజమౌళి కానీ వారణాసి ఈవెంట్ టీం కానీ అధికారికంగా స్పందించనే లేదు. అయితే జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది మాత్రం వారణాసి ఈవెంట్ వివాదంపై స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమ్ అంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైపర్ ఆది హాజరయ్యాడు. అయితే అతను మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు డైరెక్టర్లు హీరోలపై ట్రోల్స్ చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ టైంలోనే వారణాసి ఈవెంట్లో రాజమౌళి దేవుణ్ణి అవమానించలేదు. తన గ్లిమ్స్ వీడియో కాస్త లేట్ అయిందని హనుమంతుడిపై అలిగాడు. అంతే తప్ప ఏ దేవుణ్ణి అవమానించలేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయాలనే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అందులో భాగంగానే రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ నవ్వితే ట్రోలింగ్, సాయిధరం తేజ్ యాక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్, ప్రభాస్ గారి లుక్స్ పై ట్రోలింగ్, రామ్ చరణ్ గారి చికిరి సాంగ్ పై ట్రోలింగ్, ఇక ఆఖరికి చిరంజీవిపై కూడా ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేయడం అలవాటైపోయింది. ఇలాంటివి తగ్గించుకోవాలి అని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మరి దీనిపై సినీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. అండ్ మీకేమనిపిస్తుంది ఈ ట్రోలింగ్ విషయం గురించి? కామెంట్ చేయండి.